ఏమంటే మన స్నేహితుడు మనకి అప్పడిగినప్పుడు అప్పిస్తాం, వానికి బాధ వచ్చినప్పుడు మనం పరుగులు తీస్తాం, వానికి ఏదైనా సంతోషం కలిగినప్పుడు వాని సంతోషంలో మనం పాలి భాగస్తులై ఆనందపడతాం. మరి నీ స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ పైన ప్రాణం పెట్టాడు కదా, మరి ఆ ప్రాణం పెట్టిన స్నేహం కోసం మనం ఏం చేశామో చెప్పండి. ఆ స్నేహితుడి కోసం మనం ఎప్పుడైనా మనం జీవించామా? భక్తిగా జీవించామా? ఆ స్నేహితుడితో ఎప్పుడైనా మనం మాట్లాడామా? మన సమస్యలు చెప్పుకున్నామా? ఏమంటే మనకు సమస్య వస్తే మనమే తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. మనకి ఏదైనా బాధ వస్తే మనము సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. అయితే బాధ వచ్చినప్పుడు స్నేహితుడికి చెప్పుకుంటాం కదా, మరి మన బాధ ఎప్పుడైనా యేసయ్యకి చెప్పామో చెప్పండి. ఈ స్నేహితుల్లో స్వార్థం ఉంటుంది, ఈ స్నేహితుల్లో పగ ఉంటుంది, ఈ స్నేహితుల్లో అసూయ ఉంటుంది, కానీ మన యేసయ్య స్నేహితులు అవన్నీ ఉండవు. దేవుని వారు నువ్వు ఎప్పుడెప్పుడా కలుస్తావా అని ఆయన ఎదురు చూస్తుంటాడు. ఆయన నువ్వు ఎప్పుడెప్పుడు ఆయనతో మాట్లాడతామని ఎదురు చూస్తుంటాడు. మరి నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? ఆయన గ్రంథాన్ని నువ్వు తెరిస్తేనే కదా నీతో మాట్లాడేది. మనం ఏమనుకుంటామంటే ఆయన ఈ గ్రంథంతో మాట్లాడకూడదు, డైరెక్ట్గా మాట్లాడాలంటే డైరెక్ట్గా దేవుడు ఎవరితో మాట్లాడాడు, డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్న ఏదైనా ఉంది అంటే ఈ వాక్యంతోనే మాట్లాడుతాడు. ఆయన ప్రతిరోజు ఆయనతో మనం ఇది చదువుతున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఇలా జీవించు, నువ్వు ఇలా ప్రవర్తించు, నీ మాటలు జాగ్రత్త, నీ చూపులు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ నడవడిక జాగ్రత్త, నువ్వు కూర్చున్న చోట జాగ్రత్త, లేస్తున్నప్పుడు జాగ్రత్త. నీ అన్ని జాగ్రత్తలతో నీకు హెచ్చరించి నిన్ను బలపరిచేది దేవుని వాక్యం. ప్రేమైన దేవుని వాక్యం. యేసయ్య మనకి స్నేహితుడుగా ఉంటే ఆయనతో మాట్లాడతాం, ఆయన మాటలు మనం ప్రతిరోజు వింటాం, చదువుతాం. ప్రేమైన దేవుని వాక్యం.